నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంట. అసలు చూడండి, ఏ తెగులు మీ గుడారం సమీపించదంట, అపాయం అనేది మీ దగ్గరకు రాదంట. మరి ఆ స్థితిలో మన తర్వాత తరమైన మన పిల్లల్ని మనము అక్షేపకరమైన స్థితిలో మనము కలిగి ఉంటూ ఉన్నామా? ఆ స్థితిలో ఉంటేనే కదా ఇవన్నీ కూడా తప్పించుకోగలిగేది. ఆ స్థితిలో ఉంటేనే కదా మన పిల్లల మీదకి ఇటువంటి ప్రమాదాలు అనేవి రాకుండా ఉండేది. మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండనియండి, మనం మాత్రం ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నాం, మొత్తుకుంటున్నాం, ఉపవాసం చేస్తున్నాం, కన్నీరు విడుస్తున్నాం, అయినా కానీ ప్రతిఫలాన్ని పొందుకోవట్లేదు. అంటే కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అక్కడి నుంచి కదిలి వాళ్ళ స్థానాన్ని, వాళ్ళ స్థితిని మార్చుకుని వాళ్ళు కదిలి మనము ఉన్న భద్రమైన, క్షేమకరమైన, నెమ్మదితో కూడిన మనము ఎక్కడున్నామో అక్కడికి వాళ్ళు చేర్చబడాలి. అప్పుడే వాళ్ళకి ఈ అన్నీ కూడా తప్పించబడతాయి, వీటన్నింటి నుంచి తప్పించబడతారు. లేకపోతే ఈ ప్రమాదాలన్నీ కూడా మన పిల్లల కొరకు పొంచి ఉన్నాయండి, పొంచి ఉన్నాయి. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. 14 నుంచి 16 వరకు ఉన్న వచనాలు ఎంత నెమ్మదినిస్తూ ఉన్నాయో చూడండి. ఎంత నిరీక్షణను, మనకి ఎంత బలాన్ని, ఎంత ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయో. అంటే మన జీవితాలకు మనకు ఇవ్వబడే సంతృప్తి అనేది దేవుని యొక్క మాట ద్వారా ఎలా దొరుకుతుందో, ఎక్కడ దొరుకుతుందో ఈ వచనాలు చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చివరి 2-3 వచనాల్లో 14, 15, 16 ఈ 3 వచనాల్లోనూ కూడా దేవుని యొక్క ప్రేమ ప్రవాహము కనపడుతుందండి. ఇదిగో ఇలా ఉంటే చాలు మీ పిల్లలు, అతడు నన్ను ప్రేమిస్తే చాలు, నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగి ఉంటే చాలు, నేను అతన్ని, ఆమెను ఘనపరుస్తాను. అతడు నాకు మొర్ర పెడితే చాలు, నేను అతనికి ఉత్తరం ఇస్తాను. శ్రమలలో నేను వారికి తోడై ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత నేను అతన్ని, వాళ్ళను తృప్తిపరుస్తాను. నా రక్షణను నేను వాళ్ళకి చూపిస్తాను. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రణాళిక, అలాగే దేవుడు మనకిస్తానని వాగ్దానం చేసిన సంతృప్తికరమైన జీవితానికి మూలమైన సూత్రాలు ఏంటయ్యా అంటే ఇదిగో ఇవే, ఈ 3 వచనాలే. ఇవి మీ పిల్లల జీవితాలలో ఎంతవరకు అప్లై చేయబడుతూ ఉన్నాయి? మీరు ఈ దేవుని నామాన్ని ఎరిగి ఉండడం కాదు, మీరు ఈ దేవుణ్ణి ప్రేమించడం కాదు, మీ పిల్లలు ఈ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారా? అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అమ్మ ప్రార్థన చేయి అంటాడండి. అదే అండి దేవుని మీద ప్రేమ చూపించడం అంటే? కాదు కదా. తెలుసుగా మనకి ప్రేమ అంటే ఏంటో, ఎలా ఉండాలో. ఆ ప్రేమ చూపిస్తూ ఉన్నారా మరి దేవుని ఎడల? మరి మీ పిల్లలు ఈ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారా? ప్రేమిస్తేనే తప్పించబడతారు. ప్రేమిస్తే ఏం చేస్తాం? ఎప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ప్రేమించే వారితో ప్రేమ కలిగిన వారమై ఎలా ఉండాలనిపిస్తుంది? ఎప్పుడు కలిసే ఉండాలనిపిస్తుంది, ఎప్పుడు ప్రక్కనే ఉండాలనిపిస్తుంది, ఎప్పుడు మాట్లాడాలని అనిపిస్తుంది, ఎప్పుడు చూడాలని అనిపిస్తుంది, ఎప్పుడు వెళ్ళాలని అనిపిస్తుంది. అవునా కదా? అంతెందుకు, మీ పిల్లల్నే అడగండి, వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఎంత ఆరాట పడిపోతూ ఉంటారు. అవునా కదా? అవును కదా. మరి ఈ దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ ప్రేమ మరి వాళ్ళ చేత ఏం చేయించుతూ ఉంది? అలాగే దేవుని నామాన్ని ఎరిగి ఉండడం అంటే ఎలా ఎరిగి ఉంటూ ఉన్నారు? దేవుని సన్నిధిలో విలువలు ఉన్నాయని చెప్పాను ఇందాక. అలాగే దేవుడు మనకి నేర్పించిన మూల పాఠాలు ఉన్నాయి. అలాగే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడు మన కొరకు నియమించిన ఒక చట్టం ఉంది.
అన్నిటిని మించి దేవుని యొక్క చిత్తం ఉంది. వాటి వెలుగులో దేవుణ్ణి మన పిల్లలు ఎంతవరకు ఎరిగి ఉండగలుగుతూ ఉన్నారు. నేను యూత్ మీటింగ్కి వెళ్ళా, నేను మూడో ఆరాధనకి వెళ్ళా, నేను అప్పుడప్పుడు లైవ్ చూసా, పలానా వాళ్ళ పాటలు బాగుంటాయి, పలానా వాళ్ళ వాక్యం బాగుంటుంది. ఎవరికి కావాలి ఇవన్నీ? ఎంతవరకు ఎరిగి ఉంటూ ఉన్నారు మన పిల్లలు? ఎంతవరకు, ఎంత లోతు ఎరిగి ఉంటూ ఉన్నారు? ఎంతవరకు ఈ దేవునిలో ఉన్న ఈ మాధుర్యాన్ని వాళ్ళు రుచి చూస్తే, ఆ రుచి చూచిన ఆ మాధుర్యము వాళ్ళని ఏం చేయాలి? మరింత దేవునికి సమీపంగా చేయాలి. మరి అది ఎక్కడ జరుగుతూ ఉంది? ఇవన్నీ ఆలోచిస్తే మన పిల్లలు చాలా దూరంలో ఉన్నారు అనిపిస్తూ ఉందా లేదా? మిమ్మల్ని ఈరోజు బుజ్జిగించి, మిమ్మల్ని మెప్పించి చెప్పట్లేదు ఈ మాటలు. మీరు ఒకంత మెలకువ కలిగి మీ పిల్లల యొక్క నిజస్థితి, మీ పిల్లలు ఇప్పుడు ప్రస్తుత స్థితి ఏమై ఉందో దానిని ఎరిగిన వారై మీరు దేవుని సన్నిధిలో, మీరు గనక మీ పిల్లల యొక్క జీవితంలో ఈ చివరి 3 వచనాలు అప్లై చేయబడి ఉన్నట్లయితే అందులో నుంచి దేవుడు అన్ని ఫలితాలను కూడా దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర నుంచి మీరు నమ్ముతారో నమ్మరో, మన పిల్లలకి వరాల జల్లులు వస్తాయండి. మన పిల్లలు కనుక ఇలా ఉన్నట్లయితే దేవుడు వరాలతో మన పిల్లల్ని నింపుతాడండి. అసలు దేవుని యొక్క కార్యాలు మనము చూడడానికి ఏం కావాలి, ఏంటి క్రైటీరియా? మనం దేవుని కార్యాలు మన పిల్లల జీవితాల్లో చూడడానికి ఏది మొదటిగా మనకి కావాలి, మన పిల్లలకు కావాలని అడిగితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనేది కావాలి, అతడు నా నామము నెరిగినవాడు గనుక అనేది కావాలి. అవి ఉన్నట్లయితే మీరు ఏదైనా అడగండి పిల్లల విషయంలో, మీరు ఏదన్నా కోరుకోండి, అది గొంతైనమ్మ కోరికైనా అవనీయండి, పర్వాలేదు. వాటిని ఏం చేస్తాడు ఈ దేవుడు? మన పిల్లలకి దయచేస్తాడు. అటువంటి తరాన్ని మనం సిద్ధం చేసుకుందాం. పిల్లల కొరకు చేసిన ప్రార్థనలు 21 రోజులు దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు చెప్పిన మాట అదే, మీకు మీ పిల్లలకి క్షేమమును ఆశీర్వాదమును ఇస్తానని చెప్పాడు. అది దేవుని మాట. మరి అది మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో అది ఎరిగిన వారమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల నిజ స్థితిని మీరు గుర్తెరిగి, ప్రస్తుత స్థితిని మీరు ఎరిగిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. తప్పకుండా ఈ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మన జీవితాలను తనలో దాచుకుంటాడండి, దాచి పెడతాడండి. మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసేది, మా దాగు చోటు నీవే అని చేసేదానివి. నాకు ఎంత ఇష్టమో ఆ మాట. మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను నేను ఆ మాట. మా దాగు చోటు నీవేనైనా అని ప్రార్థన చేసేవారు. అంతే, మనకి ఎక్కడైనా నెమ్మది విశ్రాంతి దొరుకుతుందంటే ఆయన సన్నిధిలోనే, ఆయన సన్నిధిలోనే. దానిని మనం పొందుకుంటూ మన పిల్లలకి దానిని సంక్రమించేటట్లుగా, అది వాళ్ళు స్వాధీనం చేసుకునేటట్లుగా, వాటిని పొందుకునేటట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగే దేవునిలో ఉన్న ఆ భద్రతతో కూడిన జీవితం మన పిల్లలకి కావాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే దేవునిలో ఉన్న సంతృప్తికరమైన జీవితం మన పిల్లలకి అక్షరాల సంతృప్తితో కూడిన, సమస్త ఆనందంతో కూడిన జీవితము మన పిల్లలకి మన దేవుని ద్వారా వాళ్ళకి సంక్రమించాలని, వాళ్ళు పొందుకోవాలని కోరుకుందాం. ఈరోజు తండ్రి, నీ యొక్క వాక్కుల ద్వారా మమ్మల్ని దర్శించి సంధించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ లోకము ఎంతో భరితమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండగా తండ్రి, నాశనానికి జోగుతూ ఉండగా తండ్రి, దాని ప్రభావము, అలాగే ఆ పరిస్థితుల ప్రభావం అనేది మా తర్వాత తరపు పిల్లల తరంలో తండ్రి ఎక్కడ వాటి ప్రభావాలు పడుతూ ఉన్నాయో వాటి నుంచి మా పిల్లల్ని కాపాడుమని, రక్షించుమని, వాళ్ళని విడిపించుమని, మహోన్నతుని చాటున నివసించగలిగిన పిల్లలుగా తండ్రి ఈ పిల్లల్ని నీ రెక్కల నీడన చేర్చుకొనుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అలాగే ఈరోజు చేరి వచ్చిన ప్రతి సోదరిని, ప్రతి తల్లిని నాయన మీరు దీవించి, వారు తమ కుటుంబాల్లో ఉన్న పిల్లల నిమిత్తం ప్రార్థించే తల్లులుగా నాయన నీవే ఆశీర్వదించి, తద్వారా మరిన్ని దీవెనలు పొందుకోవడానికి, నీ చిత్తానుసారమైన కుటుంబాలుగా తమ కుటుంబాలను నాయన మరింత పటిష్టంగా కట్టుకోవడానికి కావలసిన నీ కృపను మెండుగా దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ,
ఇంకా ఎవరెవరు ఎటువంటి అవసరతలతో వచ్చారో నాయన, వారి అవసరతల్లో మీరే సహాయం చేయమని నిన్ను వేడుకుంటూ, లైవ్ లో చూస్తూ ఉన్న వారిని కూడా మీరే దీవించి, వారికి ఉన్న ప్రతి విధమైన అవసరత, అలాగే వారి కుటుంబాల్లో ఉన్న పిల్లలను కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొనమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ మనవులు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్.